యాహూ 80s కిడ్స్ 90s కిడ్స్కి ఈ వర్డ్ ఒక ఎమోషన్. ఇప్పట్లో చాలామందికి ఫస్ట్ ఇంటర్నెట్ని పరిచయం చేసింది యాహూ. అంటే అది ఎగ్జాజరేషన్ కాదు. అంతెందుకు మనలో చాలామందికి మీ ఫస్ట్ మెయిల్ ఏంటి అంటే yahoo.com అనే డొమైన్ ఎక్స్టెన్షన్ ఉండేది అని చెప్తారు. కాదంటారా? సరే, ఇప్పుడు యాహూ గురించి ఎందుకు చెప్తున్నాను, అదంతా క్లోజ్ చాప్టర్ కదా అంటారా? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అసలు మనకు ఈమెయిల్గా కానీ సెర్చ్ ఇంజన్లో కానీ అంతెందుకు స్టోరేజ్ ప్లాట్ఫామ్, మ్యూజిక్ ప్లాట్ఫామ్, ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్, ఇలా నేమ్ ఏదైనా మనకు ఫస్ట్ పరిచయం మాత్రం యాహూతోనే. అలాంటి యాహూ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఒకప్పుడు $125 బిలియన్ వాల్యుయేషన్ చేసిన యాహూ ఎందుకని కేవలం $4.8కు అమ్ముడుపోయింది? ఒకప్పుడు ఇంటర్నెట్కు మీనింగ్లా కనిపించిన యాహూ ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది? ఒకప్పుడు సెర్చ్ ఇంజన్లో వన్ అండ్ ఓన్లీగా ఉన్న యాహూ ఇప్పుడు దాని గురించి చూడాలన్నా గూగుల్ సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి. యాహూ ఫెయిల్యూర్కి కారణం ఏంటి, దాని వెనుక ఉండేవారెవరు? పదండి ద క్లాసిక్ కేస్ ఆఫ్ యాహూస్ డౌన్ఫాల్ చూద్దాం. ఏ బిజినెస్ ఎంపైర్ అయినా సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ డెడికేషన్, లక్, డబ్బు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. కానీ ఫెయిల్ అవ్వడానికి ఒకే ఒక కారణం చాలు, అదే రిస్క్ తీసుకోకపోవడం. ఫేస్బుక్ CEO మార్క్ మామా చెప్పినట్టు ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్.